భారత్ పాక్ యుద్ధం మాటున ఆయుధ కంపెనీల ప్రచార సమరం. ఇప్పుడు ఏందో మనం తెలుసుకుంటే అంటే భారత్ పాక్ మధ్యన యుద్ధం జరుగుతుంది కదా. ఈ సమయంలోని ఆయుధ కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఎలాగంటే రాఫెల్పై దుష్ప్రచారం వెనక ప్రత్యర్థులు పన్నాంగా కూడా ఉన్నాయన్నమాట. రాఫెల్ కూల్చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే F-16 యుద్ధాన్ని దూరం పెట్టిన వైను, గతంలో F-15పై అమెరికా అంతర్గత దుష్ప్రచారాలు, భారత విన్యాసాలు దెబ్బతిందంటూ వార్తలు రావడం, ఇవన్నీ ఆయుధ వ్యాపారంలో భాగంగా కూల్చిపేత కుట్రలు ఎన్నో జరుగుతున్నట్టు మనం తెలుస్తుందన్నమాట. ఈ విధంగా చూస్తుంటే భారత్కు చెందిన 3 రాఫెల్ విమానాలు పాకిస్తాన్ నిజంగా కూల్చింది అనే ప్రశ్న కూడా వస్తుంది. అలాగే పాక్కు చెందిన F-16 విమానాన్ని భారత్ దెబ్బతీసింది అనే ప్రశ్న కూడా వస్తుంది. పాక్ JF-17 విమానాన్ని భారత్ పడగొట్టింది అనే ప్రశ్న కూడా వస్తుంది. వీటికి సమాధానం సరిగ్గా లేకపోయినా సరే మనం ఈ విషయాలని ఆయుధ కంపెనీల ప్రచారంలో భాగంగా చూడాలి. ఇలాంటి విషయాలపై రక్షణ నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వస్తుంటాయి. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏ ప్రభుత్వం తమ ప్రజలకు పూర్తిగా నిజాలు చెప్పదు. ఏ ప్రభుత్వం తమ ప్రజలకి పూర్తిగా నిజాలు చెప్పదట. యుద్ధ సమయంలో ఏ ప్రభుత్వం చెప్పదు, చెప్పలేదు కూడాను అని చెప్తున్నారు రక్షణ శాఖ నిపుణులు. యుద్ధంలో మొదటి చచ్చేది నిజమే. యుద్ధంలో మొదటి చచ్చేది నిజం చచ్చిపోతుంది యుద్ధంలో అనే నానుడు కూడా ఉంది. దానికి ఆయుధ కంపెనీల సమాచార పోరాటం కూడా తోడవడంతో చాలాసార్లు నిజం సమాధి అయిపోతుంది. లక్షల కోట్ల వ్యాపారం కంటే నిజం పెద్ద విలువైనది కాదని ఆ ఆయుధ కంపెనీలు భావిస్తుంటాయి. అందుకనే నిజం ఎప్పుడు యుద్ధ సమయంలో చచ్చిపోతుంటుంది అని చెప్తుంటారు. ఇలాంటి విషయాలపై రక్షణ నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు కూడా వస్తుంటాయి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వివిధ కథనాలు ప్రసారం అవుతుంటాయి కూడా. వాటి ఆధారంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కూడా కనిపిస్తుంటాయి. వీటిలో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీటిలో కొన్ని ప్రచారాల వెనక పెద్ద పెద్ద ఆయుధ కంపెనీలు ఉంటాయి. తమ ఆయుధాల గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడానికి, తమ ప్రత్యర్థి కంపెనీల ఆయుధాలపై దుష్ప్రచారం చేయడానికి అవి పన్నే కుట్రలు కుతంత్రాలు కూడా చాలా ఉంటుంటాయి. వాటికి అనుగుణంగా కొన్ని వార్తా సంస్థలు చేసే గిమ్మికులు కూడా ఉంటాయి. అంతేకాదు కొన్ని సాయుధ దళాలు వర్గాలు, ప్రభుత్వ వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఇచ్చే తప్పుడు సమాచారాలు సైతం ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చిందంటే ఆయుధ కంపెనీలు అక్కడ వాలిపోతుంటాయి. ఆ యుద్ధంలో ఇరు పక్షాలు ఉపయోగిస్తున్న ఆయుధాలను అనుకూలంగా ప్రతికూలంగా మీడియాలో కథనాలు వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెడుతుంటాయి ఆయుధ కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ యుద్ధ విమానం సంగతి తీసుకుందాం. దీనికి ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసింది. ఈ రఫేల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసింది. ప్రస్తుతం ఇది 4.5 జనరేషన్ యుద్ధ విమానాల్లో అత్యధిక డిమాండ్ కలిగినది ఈ రఫేల్ యుద్ధ విమానం. దీన్ని ఈజిప్టు, భారత్, ఖతారు, గ్రీసు, క్రొయేషియా దేశాలు కొనుక్కున్నాయి. ఇండోనేషియా, సెర్బియా, UAE కూడా కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2029 వరకు సరిపడా ఆర్డర్లు దసో కంపెనీ వద్ద ఇప్పటికే ఉన్నాయి. తాజాగా భారత్ తన నౌకాదళం కోసం 26 యుద్ధ విమానాలు ఆర్డర్ పెట్టగా వాటిని 2037 నాటికి డెలివరీ చేస్తామని ఫ్రాన్స్ చెప్పిందంటే రాఫెల్కి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు మనం. ఇలాగ రఫేల్కి మంచి డిమాండ్ ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానానికి కూడా రఫేల్ ప్రధాన పోటీదారుగా ఉంది. గతంలో భారత్ 126 యుద్ధ విమానం కొనుగోలు చేసేందుకు బిడ్లు ఆహ్వానించగా అందుకోసం రఫేల్తో పాటు F-16 కూడా పోటీ పడింది. అయితే భారత్ దీన్ని కాదని రఫేల్ ఎంచుకుంది. F-16 కాదని రఫేల్ ఎంచుకుంది భారత్. 2019లో బాలాకోట్ దాడులు మన్నాడు పాక్ F-16 విమానం కూల్చివేసిందని వార్తలు వచ్చాయి. అంటే భారత్ యొక్క MiG-24 విమానం F-16 కూల్చిందని వార్తలు వచ్చాయి. దీంతో F-16కి అంతర్జాతీయ మార్కెట్లో కొంత ఎదురుదెబ్బ తగిలింది. అంటే MiG-21 F-16 కూల్చిందనే వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో F-16కి కొంత ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్కి ఆర్డర్లు కూడా పెరిగాయి. భారత వాయుసేన తాజాగా మరో 110 యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇందులో కూడా రఫేల్తో 4 అమెరికన్ యుద్ధ విమానాలు పోటీ పడుతున్నాయి. అంటే 110 యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేసుకోవాలనుకుంటే అందులో రఫేల్తో 4 అమెరికన్ యుద్ధ విమానాలు పోటీ పడుతున్నాయి. వీటిలో F-16, F-21 అని పేరు మార్చారన్నమాట. తర్వాత F-18, F-15EX విమానాలు ఉండగా ట్రంప్ ప్రకటన తర్వాత F-35 కూడా వచ్చి చేరింది. అంటే F-16, F-18, F-15EX, F-35 ఇవి ఉన్నాయన్నమాట. రఫేల్తో పోటీ పడుతున్నాయి. భారత్ రఫేల్ బదులు వీటిలో దేన్ని ఎంచుకున్నా అది అమెరికన్ కంపెనీకి లాభమే. F-16, F-35లను అమెరికా లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తుండగా F-18, F-15Xలను బోయింగ్ తయారు చేస్తుంది. అంటే లాక్హీడ్ మార్టిన్ F-16, F-35 తయారు చేస్తుంటే అమెరికన్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్
తయారు చేస్తుంటే అమెరికాలో బోయింగ్ సంస్థ F-18 F-15EX విమానాలు తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ తాజా పాక్ యుద్ధం ఫ్రెంచ్ ఇటు అమెరికా కంపెనీల మధ్య సమాచార యుద్ధంగా మారవచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి. రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని ప్రచారం జరిగితే అది లాక్హీడ్ మార్టిన్ బోయింగ్లకు లాభం. రఫేల్ విమానం కూలిపోయిన మాట నిజమేనంటూ ఒక ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ అధికారి కూడా ధృవీకరించినట్లు అమెరికాకు చెందిన CNN ఇటీవల వార్త కూడా ప్రచురించింది. ఓ అధికారి ఏమన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే ఒక భారతీయ వెబ్సైట్లో వచ్చిన ఆ వార్త ఆధారంగా ఆ అధికారి CNSR ఇలా చెప్పినట్టు బయటపడింది. నిజానికి ఆ వెబ్సైట్ ప్రచురించిన తప్పుడు వార్త. భారత్కు చెందిన ఒక మిరాజ్ యుద్ధ విమానం తన చమురు ట్యాంకు కిందకి జారి విడిస్తే ఆ ట్యాంక్ తాలూకు శకలాలు విమాన శకలాలు తగ్గుతూ అంటే దీన్ని డ్రాప్ ట్యాంక్ అంటారన్నమాట. మిరాజ్ యుద్ధ విమానం తన చమురు ట్యాంకును కిందకు జారిస్తే ఆ ట్యాంక్ తాలూకు శకలాలను విమాన శకలాలుగా చూపెడుతూ ఆ వెబ్సైట్ కథనం ప్రచురించింది అన్నమాట. దాని ఆధారంగా కథనం వచ్చింది. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్ F-16 రాఫెల్ మధ్య తీవ్ర పోటీ ఉన్న తరుణంలో ఒక అమెరికన్ వార్తా సంస్థ వార్తను ఇవ్వడం కేవలం యాదృశ్యమని అనుకోనక్కర్లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాక్పై దాడికి భారత్ సన్నాహాలు చేస్తుంది, కానీ పాక్ తన F-16 యుద్ధ విమానాన్ని సరిహద్దుకు చాలా దూరంగా తీసుకెళ్లిపోయింది. భారత్కు చెందిన S-400 విమాన విధ్వంస వ్యవస్థల నుంచి F-16ను రక్షించుకునేందుకు పాక్ అలా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఎందుకంటే పాక్పై భారత్ యుద్ధం చేయని కానీ F-16 విమానాలను సరిహద్దుకు చాలా దూరంగా తీసుకెళ్ళిందట పాకిస్తాన్. ఎందుకంటే భారత్ చెందిన S-400 విమాన విధ్వంసక వ్యవస్థ నుంచి F-16 రక్షించుకునేందుకు పాక్ అలా చేసినట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి భారత వ్యతిరేకంగా వాడబోమనే హామీ మేరకే F-16లను భారత్ అమెరికా విక్రయించింది. అంటే భారత్కు వ్యతిరేకంగా వాడబోమనే హామీ మేరకే F-16లను పాక్కు అమెరికా విక్రయించింది. కానీ అలాంటి హామీలను నిలబెట్టుకునే అలవాటు పాక్ లేదు. పాలకోట్ సమయంలో F-16 కూలిన వార్త వల్ల తమకు నష్టం జరిగినందుకు ఈసారి అలా జరగకుండా చూసేందుకు అమెరికా పాక్కు ప్రస్తుతం ఇలా గట్టిగా కోరి ఉంటుందని అనుమానం కూడా కలుగుతున్నాయి. అందుకే తాజా యుద్ధం F-16 పేరు అంతగా వినిపించడం లేదు. ఒక F-16 భారత్ కూల్చిన వార్తలు వచ్చినప్పటికీ వాటిని భారత రక్షణ శాఖ ధృవీకరించలేదు. వెరసి రాఫెల్ కూలిపోయినట్టు ప్రచారం ఎక్కువగా జరిగింది, కానీ F-16 కూలినట్టు ప్రచారం ఆ స్థాయిలో జరగలేదు. దీని వెనుక అమెరికా ప్రచార లాబీ పనిచేసి ఉండొచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా F-16 కూలిందా రాఫెల్ కూలిందా అనేది కూడా పెద్ద సమస్యగా ఉంటుందన్నమాట. ఎందుకంటే భారత్ పాక్ యుద్ధ సమయంలో ఆయుధ కంపెనీలు ప్రచారం సమరాన్ని సాగిస్తున్నాయి కాబట్టి. అలాగే చైనాకు చెందిన జెంగ్డు కార్పొరేషన్ అనే సంస్థ J-10 యుద్ధ విమానాలు తయారు చేస్తుంది. చాలా వరకు F-16 పోలి ఉండే విమానాల డిజైను ఇజ్రాయెల్ నుంచి చైనా సంపాదించింది. ఈ J-10లను చైనాగా ఇటీవల పాక్ కూడా అమ్మింది. ఇదే కాకుండా JF-17 అనే చౌక రకం యుద్ధ విమానాలు కూడా ఒకదాన్ని చైనా పాక్ కలిసి తయారు చేశాయి. అంటే J-10 J-17 ఈ J-17 విమానాలను వివిధ దేశాలకు అమ్మేందుకు కూడా పాక్ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. తాజా యుద్ధంలో J-10లు JF-17లు అనేక భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్లు చైనా పాకిస్తాన్ కలిసి విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి. దీని వెంట చెంగ్డు కార్పొరేషన్ ప్రచార వ్యూహం దాగి ఉందని చాలామంది అంటున్నారు. ఒక దేశానికి చెందిన ఆయుధ కంపెనీలు మరో దేశానికి చెందిన కంపెనీలు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, ఒకే దేశానికి చెందిన వేరువేరు ఆయుధ కంపెనీలు ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి ప్రచారం చేసుకోవడం మరో ఎత్తు. అమెరికా లాంటి సర్వసాధారణం. ఇక్కడ లాక్హీడ్ మార్టిన్ బోయింగ్ కంపెనీ మధ్య ఆయుధ కాంట్రాక్ట్ ఒక విపరీతంగా పోటీ ఉంటుంది అమెరికాలో. ఎందుకంటే బోయింగ్ ఉంటుంది, లాక్హీడ్ మార్టిన్. 20 ఏళ్ళ కింద జరిగిన ఒక సంఘటన పరిశీలిస్తే అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. 2004లో భారత్కు అమెరికా మధ్య కోఫ్ ఇండియా పేరిట వైమానిక విన్యాసాలు జరిగాయి. వార్ గేమ్స్ జరిగాయి. వాటిలో అమెరికా తరపున F-15 అమెరికన్ బోయింగ్ తయారీ అనమాట యుద్ధ విమానాలు పాల్గొనగా, భారత్ తరపున Su-30K అంటే రష్యన్ సుఖోయ్ తయారీ విమానాలు పోటీ పడ్డాయి. ఈ విమానాల మధ్య జరిగిన పోటీలో 90% భారత్ సుఖోయ్ విమానాలు విజయం సాధించాయని, అమెరికన్ F-15 వాటిని చవిచూశాయని వాయుసేన వర్గాలు ఉటంకిస్తే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కోప్ ఇండియా విన్యాసాల ఫలితాలు మన కళ్ళ తెరిపించేలా ఉన్నాయంటూ అమెరికన్ వాయుసేన చీఫ్ US కాంగ్రెస్లో ఒక ప్రకటన కూడా చేశారు. అయితే బోయింగ్ F-15 పనికిరావని అభిప్రాయం కలిగించి వాటి సాయంలో లాక్హీడ్ మార్టిన్ తయారీ F-22 విమానాలను అమెరికా వాయుసేన చేత కొనిపించడం కోసమే ఈ దుష్ప్రయోగం చేసి ఉండొచ్చని తర్వాత వార్తలు వచ్చాయి. తొదరకు అమెరికా F-22 విమానాలని పరిమిత సంఖ్యలో కొనుగోలు చేసింది. వాటితో పాటు F-15 కూడా తమ వాయుసేనలో కొనసాగించింది. అదే
F-15 ఇప్పుడు F-15 మధ్య రూపంలో వాటర్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ విధంగా ఆయుధ పోర్లు జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఆయుధ పోర్లు జరుగుతూనే ఉంటాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.